హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ బకాయిలు 18 ఇన్‌స్టాల్‌మెంట్లలో ఎవరికి ఎంత వస్తుంది అనేది పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు 3.64% డిఏ మంజూరు. బకాయిలు 18 వాయిదాలలో మీ బకాయి ఎంత, వాయిదా ఎంత వస్తుంది, పూర్తి వివరాలు సులభంగా అయితే లెక్కించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 3.64% కరువు భత్యం డిఏ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డిఏ జనవరి 1, 2023 నుంచి వర్తిస్తుంది. పెండింగ్‌లో ఉన్న బకాయిలను 18 సమాన నెలవారీ వాయిదాలలో చెల్లించనున్నారు. ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్ల ద్వారా ఉద్యోగులకు తమకు రాబోయే బకాయిలు, నెలవారీ వాయిదా ఎంత వస్తుందనేది సులభంగా తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం డిఏపై ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న డిఏలలో భాగంగా 3.64% డిఏను మంజూరు చేస్తూ అధికారికంగా జీవో విడుదల చేసింది. ఈ పెంపు జనవరి 1, 2023 నుంచి వర్తించనుండటంతో ఉద్యోగులకు దాదాపుగా 18 నెలలకు పైగా అరియర్స్ అందనున్నాయి. అయితే ఈ బకాయిల మొత్తాన్ని ఒకేసారి కాకుండా 18 సమాన నెలవారీ వాయిదాల ఇన్‌స్టాల్‌మెంట్ రూపంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి తమకు రావాల్సిన మొత్తం బకాయి ఎంత, నెల వాయిదా కింద ఎంత వస్తుంది అనేది అనేక విషయాలపై స్పష్టత కోసం ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్‌లను అయితే ఆశ్రయిస్తున్నారు. మీ బకాయిని మీరే లెక్కించుకోండి. ఇలా ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ సమాచార వెబ్‌సైట్‌లు అందుబాటులో వచ్చినటువంటి ఆన్‌లైన్ డీఏ బకాయిల క్యాలిక్యులేటర్‌లను ఉపయోగించి మీ బకాయిలను సులభంగా తెలుసుకోవచ్చు. దానికోసం మీరు కొన్ని ప్రాథమిక వివరాలను అయితే నమోదు చేయవలసి ఉంటుంది. ఇందులో మొదటిది ప్రస్తుత మూల వేతనం, కరెంట్ బేసిక్ పే అండి. ఈ రోజు నాటికి మీ బేసిక్ పే ఎంత ఉందో నమోదు చేయాలి. అలాగే ఇంక్రిమెంట్ మంత్ ఏదనేది ప్రతి ఏటా మీకు ఇంక్రిమెంట్ ఏ నెలలో వస్తుందనేది ఎంచుకోవాలి. అలాగే ప్రత్యేక ఇంక్రిమెంట్, అడ్వాన్స్ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ మీకు 6 సంవత్సరాల, 12 సంవత్సరాల, 18 సంవత్సరాల ఎప్పుడు పొందుంటే ఆ వివరాలు నమోదు చేయాలి. తర్వాత సీపీఎస్ ఆర్ జీపీఎఫ్, మీరు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అయితే సీపీఎస్ పరిధిలోకి వస్తారా, లేదా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ పరిధిలోకి వస్తారా అనే వివరాలను అయితే ఇవ్వాలి. దీని ఆధారంగా బకాయిలపై వర్తించే మినహాయింపులు అయితే లెక్కించబడతాయి. ఇక సరెండర్ లీవ్స్, మీరు ఈ మధ్య కాలంలో సరెండర్ లీవ్ తీసుకొని ఉంటే ఆ వివరాలు నమోదు చేయాలి. ఈ వివరాలు ఇవ్వగానే క్యాలిక్యులేటర్ ఆటోమేటిక్‌గా జనవరి 2023 నాటికి మీ బేసిక్ పే ఎంతో లెక్కించి అప్పటి నుంచి ప్రతి నెల మీకు రావాల్సిన అదనపు డిఏను పరిగణిస్తుంది. ఉదాహరణతో సులభంగా అర్థం చేసుకుందాము. ఒక ఉద్యోగి వివరాలతో ఈ లెక్కింపు ప్రక్రియను అయితే పరిశీలిద్దాము. ప్రస్తుత బేసిక్ పే రూ. 60,000 అనుకుందాము. క్యాలిక్యులేటర్ ఇంక్రిమెంట్ల ఆధారంగా జనవరి 2023 నాటికి బేసిక్ పేను 55,000గా అయితే లెక్కిస్తుంది. ఆ నెలకు పాత డిఏ ప్రకారంగా మీరు అందుకున్న మొత్తం, కొత్త 3.64% డిఏ ప్రకారం మీకు రావాల్సిన మొత్తాన్ని మధ్య ఉన్న వ్యత్యాసాన్ని క్యాలిక్యులేటర్ లెక్కిస్తుంది. ఇది జనవరి 2023 నుంచి నేటి వరకు ప్రతి నెల ఉన్న తేడాను కూడితే మీకు రావాల్సిన మొత్తం స్థూల బకాయిలు వస్తాయి. ఉదాహరణకు ఇది రూ. 61,340 అనుకుందాము. మీరు సీపీఎస్ ఉద్యోగి అయితే ఈ బకాయిపై 10% మీ ఖాతాకు జమ అవుతుంది. అంటే 6,000 పైగా అయితే రూ. 6,134 సీపీఎస్‌కు మినహాయించబడుతుంది. మినహాయింపులు పోగా మీకు అందే వాస్తవ బకాయి చూసుకున్నట్లయితే నెట్ అమౌంట్ 6,340 మైనస్ 61,340 ప్లస్ మైనస్ రూ. 6,134 రూ. 55,206 అవుతుంది. ఈ వాస్తవ బకాయిని ప్రభుత్వం 18 సమాన వాయిదాల్లో చెల్లిస్తుంది. ప్రతి నెల అందే వాయిదా రూ. 55,206 డివైడెడ్ బై 18, అంటే 18 నెలలకు గాను ప్రతి నెల నెల రూ. 3,067 అయితే అవుతుంది. కాబట్టి ఈ ఉదాహరణలోని ఉద్యోగి ప్రతి నెల జీతంతో పాటుగా అదనంగా రూ. 3,067 అయితే 18 నెలల పాటు అందుతుంది. పెండింగ్‌లో ఉన్న డిఏను ప్రభుత్వం విడుదల చేయడంపై ఉద్యోగులు ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తూ ఉండగా, బకాయిలను ఒకేసారి చెల్లించకుండా 18 వాయిదాలుగా విభజించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి బకాయిలు అందితే కుటుంబ అవసరాలకు, ఆర్థిక ప్రణాళికలకు ఉపయోగపడతాయి. ఇలా వాయిదాలలో ఇవ్వటం వల్ల
దాని ప్రయోజనం పూర్తి స్థాయిలో అందదు అని పలువురు ఉద్యోగులు వాపోతూ ఉన్నారు ఫ్రెండ్స్.